రాలేదా? చూడు వేసిన ముగ్గంతా ఎలా పాడైపోయిందో. చూడు. సారీ అండి. వెళ్ళు. బుద్ధి జ్ఞానం లేకపోతే సరే. అర్చన, ఏంటమ్మా? నిన్ననగా వెళ్ళిన మీ నాన్నగారు ఇంకా రాలేదేమిటమ్మా? ఎంత లేట్ అయినా వచ్చేసేవారు కదా. అదే నాకు అర్థం కావట్లేదమ్మా. నాన్న సెల్ ఫోన్ కూడా పనిచేయడం లేదు. వచ్చేస్తారులే. ఈ టైంకి నాన్నగారికి స్నానం చేసే అలవాటు ఉంది కదా, ఎక్కడున్నా ఇంటికి వచ్చేస్తారులే. అర్చన, అమ్మా అర్చన. ఏంటమ్మా? ఇదేమిటమ్మా ముగ్గంతా అలా చెదిరిపోయింది? అదేనమ్మా, గిన్నె ఒలికిపోయి ముగ్గిలా చెదిరిపోయింది. అయ్యయ్యో, పొద్దున్నే ఇలా ఇంటి ముందు చెదిరిన ముగ్గు ఉండకూడదమ్మా. శుభ్రం చేసి మళ్ళీ కొత్త ముగ్గు వెయ్యి. సరేనమ్మా. ఏంటన్నయ్య గారు, కృష్ణని ఆ కోటి చంపేశాడా? అవునమ్మా, అవునంటే నన్ను తమ్ముళ్లాగా చూసుకుంటున్న కృష్ణని అనవసరంగా చంపేశాడు. ఇప్పుడు స్పృహొస్తే సౌందర్యకి ఏం చెప్పి నచ్చ చెప్పగలను? ఈ నిజాన్ని నా కూతురికి నేను చెప్పలేను అన్నయ్య గారు. ఎంత ఘోరం జరిగింది. నా కూతుర్ని నేను ఎలా కాపాడుకోగలను? కృష్ణ చనిపోయాడంటే సౌందర్యం తట్టుకోలేదు. ఇప్పుడు ఎలా? నిజం చెప్పు, కృష్ణన్ చంపావా లేదా? నిజంగా నేను చంపలేదు. నాకు ఏమి హత్య జరిగిన ప్లేస్ లో రెడ్ హ్యాండెడ్ గా దొరికిపోయి హత్య చేసినట్టు ఒప్పుకోవా? నీ నోటంట చెప్పిస్తాను. చెప్పరా? చెప్పరా, ఈ హత్య నువ్వే చేసావు కదూ? నేను చెయ్యలేదు. చెప్పు, ఈ హత్య నువ్వే చేసావు కదూ? నాకు తెలుసు, నీ నోటితో నువ్వే చెప్పు. చెప్పరా? నేను అలాంటి వాడి కాను. నాకేమీ తెలీదు. ఈ హత్య నేను చెయ్యలేదు. నీ పెళ్ళాం దొంగతనం కేసులో అరెస్ట్ అయింది. నీ కూతురు వ్యభిచారం కేసులో అరెస్ట్ అయింది. ఇప్పుడు నువ్వు హత్య కేసులో అరెస్ట్ అయ్యావు. మరి నేను అలాంటి వాణ్ణి కాను. నా ఫ్యామిలీ ఎంతో రాయల్ ఫ్యామిలీ. మాకు పోలీస్ స్టేషన్ మెట్లే తెలియదన్నట్టు బిల్డపిస్తూ మాట్లాడతావేంట్రా? చేసిన నేరం ఒప్పుకునే వరకు నేను వదలను. నీకు ఈ దెబ్బలు తప్పు. కానిస్టేబుల్స్ సార్,
రే దేవుడు, అయ్యగారు కోట్ వచ్చాడా? ఇంకా రాలేదే అయ్యగారు. రాలేదా? ఇన్స్పెక్టర్ గారు, ఫోన్ ఒక్కసారి ఇవ్వండి. మా అయ్యగారు ఫోన్ చేస్తున్నారు. ఇన్స్పెక్టర్, చెప్తున్నది మీకే. ఆ ఫోన్ ఒకసారి ఇవ్వండి, మా అయ్యగారితో మాట్లాడాలి. కరెక్ట్గా గెస్ చేసావురా, మీ అయ్యగారి ఫోనే, హర్ష ఫోన్. ఈ కోటింటి ఫోన్ కట్ చేశాడు, ఎప్పుడు ఇలా చేయడే. డోర్ కూడా తీసింది. కృష్ణ ఎక్కడా? సౌందర్య, నీకు మెలకు వచ్చిందా? ఇప్పుడు ఎలా ఉందమ్మా? నా సంగతి సరే, కృష్ణ ఎక్కడా? నిన్ను మోసం చేసి వెళ్ళిపోయాడు. వెళ్ళిపోతే మీరంతా ఏం చేస్తున్నారు? ఏయ్ అమ్మా, అప్పలనాయుడు గారు ఎక్కడా? కృష్ణన్ చూడటానికి వెళ్ళారమ్మా. కృష్ణన్ చూడ్డానికా? ఎక్కడికి? ఏంటమ్మా, ఏంటి వద్దని సైగ చేస్తున్నావు? అబ్బే ఏమీ లేదమ్మా, ఏం లేదు. మళ్ళీ నన్ను కృష్ణని వేరు చేయడానికి మీరంతా కలిసి ఏదైనా ప్లాన్ చేస్తున్నారా? అలాంటిదేమీ లేదమ్మా. మరి కాకపోతే ఏంటి చెప్పు. ఇలా దాచి ఒకప్పుడు పొరపాటు చేసావు, మళ్ళీ అదే పొరపాటు చెయ్యొద్దు. చెప్పమ్మా. అది టివ్వు. సౌందర్య, సౌందర్య, అమ్మా, ఎలా జరిగిందమ్మా? ఇంత ఘోరం జరుగుతుంటే అక్కలు ఏం చేస్తున్నారు? ఏటమ్మా సౌందర్యం ఏడుతున్నది? తెలిసిపోను అదేటి. లేకపోతే ఈ విషయం నా దగ్గర దాచాలనుకున్నారా? ఏంటి అంకుల్ ఇది? కృష్ణతో నా పెళ్లిని మాటిచ్చారు, మీ ప్లేస్ ఒక కోర్ట్ అని అన్నారు, మీ పర్మిషన్ లేకుండా ఎవరు వెళ్ళలేరని, ఎవరు రాలేరని అన్నారు. మరి కృష్ణ ఎలా వెళ్ళాడు? కోర్టు ఎలా రాగలిగాడు? ఏం జరిగినా మీకు తెలియాలిగా. అంటే ఒక్కోసారి సెక్యూరిటీ సరిగ్గా లేని టైంలో ఇలా కొత్త వ్యక్తులు రావడం పోవడం జరుగుతుంది సౌందర్య. అవునమ్మా, అలాగే కోటిగాడు లోనికి వచ్చినాడు, నిన్ను సంపడానికి చూసినాడు. ఈ లోపు కిట్న కూడా బయటికి వెళ్ళడం, నీ కాడికంచి వచ్చినాడని పసిగట్టడం, మాట పెరిగి పొడి చేసినాడు. అమ్మా చెప్పు, మనిషి ఎదురాగా వచ్చినాయో. నేను కృష్ణని చూడాలి, నా కృష్ణ బతకాలి. చావు బతుకుల మధ్య పోరాడుతున్న నా కృష్ణని ఎలాగైనా నేను బతికించుకుంటాను. నేను హాస్పిటల్కి వెళ్తాను. అక్కడ చుట్టూ పోలీసులు ఉన్నారమ్మా. ఉంటే ఏంటి? పోలీసులు అంటేనే రకరకాల ప్రశ్నలు పరీక్షలు. ఆ తలనొప్పులు నీకెందుకు చెప్పు.
ఏ తలనొప్పైనా నేను కృష్ణను చూడాల్సిందే. సరేనమ్మా, అంత ఖచ్చితంగా చెప్పిన తర్వాత కూడా నిన్ను ఆపడం ధర్మం కాదు. రా అబ్బాయి రంజిత్, తోడాలరా. ఇప్పుడు నేనెందుకు నాన్న? మళ్ళీ ఆ సౌందర్యని పోలీసులు ఏమని అంటే నేను ఆవేశంతో ఏదో ఒకటి అంటాం, మళ్ళీ గొడవలు అవడం. పనులు సూటిగా జరగమేమోనని నా ఫీలింగ్. నాతో ఎవరు రానక్కర్లేదు, నేనే వెళ్తాను. పోనీ నా కారు వేసుకెళ్ళమ్మా. రా అబ్బాయి రంజిత్, తాళాలు ఇరా. ఇయ్యో ఇగో అమ్మా. అమ్మా సౌందర్య, నేను వస్తున్నాను. అమ్మా కాఫీ. పెళ్లికి అంగీకరించలేదని ఒక విద్యార్థినిపై కత్తితో దాడి చేసిన ప్రేమోన్మాది. తన ప్రేమను కాదన్నదన్న కోపంతో ఒక అమ్మాయి ముఖం మీద యాసిడ్ పోసిన మృగాడు. మహిళల మీద రోజురోజుకి పెరిగిపోతున్న దౌర్జన్యాలు, లైంగిక దాడులు, హత్యలు. ఛ! పేపర్ తెరిస్తే చాలు, ఎక్కడ చూసినా ఇవే వార్తలు. రోజురోజుకి ఈ దేశంలో పుట్టిన ఆడదానికి రక్షణ లేకుండా పోతుంది. ఏం చేస్తాం? నేరం చేసిన వాడికి శిక్ష పడుతుంది అనే భయం ఉంటేనే కదా. వేలు ఖర్చు పెడితే బెయిల్ దొరుకుతుంది, లక్షలు ఖర్చు పెడితే ఎలాంటి కేసైనా మాఫీ అయిపోతుందన్న ధైర్యంతోనే నేరస్తులు చెలరేగిపోతున్నారు. ఆడది అర్ధరాత్రి ఒంటరిగా నడిచినప్పుడే ఈ దేశానికి నిజమైన స్వతంత్రం వచ్చినట్టు అని గాంధీగారు అన్నారు. అర్ధరాత్రి కాదమ్మా, పట్టపగలే ఆడపిల్లలకి నడి రోడ్డు మీద నడవాలంటేనే గుబులు పుడుతుంది. కాలేజ్ స్టూడెంట్ అయినా, ఉద్యోగం చేసే ఆడపిల్లైనా ఎప్పుడు ఎవడు ముఖం మీద యాసిడ్ పోస్తాడో, ఏ సందులోంచి ఎవడు కత్తితో దాడి చేస్తాడో అనే భయంతో గజగజ వణికిపోయే దుస్థితి దాపరించిందమ్మా. పోలీసులు, లాయర్లు, కోర్టులు, చట్టాలు ఎవరు ఆడపిల్లని కాపాడలేకపోతున్నారమ్మా. ఎన్నాళ్ళమ్మా ఇలా? బతికినంతకాలం. అవునమ్మా, అందుకే ఆడదై పుట్టడం కన్నా అడవిలో మానై పుట్టడం 1000 రెట్లు సుఖం అన్నారు. లేదమ్మా, అలా నిరాశ పడిపోయి ఎవరికి వాళ్ళు చేతులు ముడుచుకుని కూర్చుంటే లాభం లేదు. చెయ్యాలి, ఏదో ఒకటి చెయ్యాలి. ఏం చేస్తాం? చట్టం డబ్బున్న వాళ్ళకి చుట్టంలా మారిపోయింది. న్యాయం అంగిట్లో అమ్మే సరుకైపోయింది. అవునమ్మా, ఓ ఆయిషా మీరా, ఓ శ్రీలక్ష్మి, ఓ భార్గవి పేరేదైతేనే అందరి కథలకి ముగింపొక్కటే. అన్యాయంగా బలైపోయిన వీళ్లు శవాలుగా వల్లకట్లోకి, అహంకారంతో నేరం చేసిన వాళ్ళు దర్జాగా సమాజంలోకి. అమ్మా, తప్పో ఒప్పో నాకు తెలియదు గాని ఆ మధ్య పోలీసులు వరంగల్లో 3 ప్రేమోన్మాదుల్ని షూట్ చేసి చంపారే, అలాంటి కఠినాతి కఠినమైన చర్యలు చేపడితే గాని ఆడపిల్లల మీద ఈ రకమైన దాడులు ఆగవమ్మా. అర్చన, వాళ్ళు ముగ్గురిని కాల్చి చంపాక కూడా ఇంకా ఆడపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి అంటే కావాల్సింది శిక్షించడం కాదు, సమూలంగా మార్పులు తేవడం, స్త్రీ పురుషుల మధ్య వివక్ష పోవడం. స్త్రీ పురుషుల మధ్య వివక్ష పోవడమా? నెవ్వ, అది జరగని పని. ఎందుకు జరగదు? ఎందుకంటే ఆడదాన్ని పుట్టించిన ఆ బ్రహ్మదేవుడు కూడా మగాడే కదా. అందుకే మన చేతిలో ఏదీ లేనప్పుడు నుదిటి రాత అని సరిపెట్టుకుంటాం. హలో, నువ్వా? చెప్పు. అలాగే లేవే, తప్పకుండా కలుద్దాం. నీ కొత్త మొబైల్ నెంబర్ చెప్పు. 1 మినిట్. చెప్పవే. అమ్మా,
అర్చన ఏమైందమ్మా? అర్చన ఏంటమ్మా ఇది? మీ నాన్నగారు అయ్యో భగవంతుడా! నువ్వేం కంగారు పడకమ్మా. ఎక్కడో ఏదో పొరపాటు జరుగుతుంది. నేను ఇప్పుడే హర్ష అంకుల్కి ఫోన్ చేస్తాను. హలో అంకుల్. సార్, మేము వెళ్ళి కృష్ణ దగ్గర స్టేట్మెంట్ తీసుకోవచ్చా? ఏమిటండి మీరు మాట్లాడుతున్నది? పేషెంట్కి ఇంకా స్పృహ రానేలేదు, వెళ్ళి స్టేట్మెంట్ తీసుకుంటారా? సారీ డాక్టర్, ఏదో డ్యూటీ పరంగా ఆతృత పడ్డాం. వెరీ సారీ. ఇట్స్ ఆల్ రైట్. మధ్యలో ఇలా అడ్డుపడకుండా మా డ్యూటీ మమ్మల్ని చేయనివ్వండి. అలాగే డాక్టర్. ఇన్స్పెక్టర్, కృష్ణకి ఎలా ఉంది? పేషెంట్ ఇంకా స్పృహలోకి రాలేదు మేడం. కేసు కొంచెం క్రిటికల్ గానే ఉందంటున్నారు. నేను ఒకసారి కృష్ణని చూడాలి. ఆగండమ్మా, రూల్ ప్రకారం అతనికి స్పృహ వచ్చిన వెంటనే మేము స్టేట్మెంట్ తీసుకోవాలి. అలాంటి మమ్మల్నే లోపలికి రానివ్వట్లేదు. ఇక మీకు పర్మిషన్ ఎవరిస్తారు? అక్కడికి వెళ్ళి కూర్చోండి. పదమ్మా, వెళ్ళి కూర్చుందా. వెళ్ళండమ్మా, దారి కడ్డంగా నిల్చోవద్దు. అక్కడికి వెళ్ళి కూర్చోండి. రామ్మా. ఏరా, ఈ హత్య నువ్వే చేశానని ఒప్పుకో, లేదా గంటకోసారి నీకీ నరకం తప్పదు. ఒంట్లో ఎముకలు లేకుండా నుజ్జు నుజ్జైపోతావు. మీరు నన్ను ఎంత హింసించినా నేను చెప్పేదొకటే, ఈ హత్య నేను చెయ్యలేదు. ఏరా, ఒప్పుకోవురా? ఒప్పుకోవారా? నా చేతిలో నువ్వు చచ్చిపోతావురా. ఒప్పుకో. నాకు ఏ పాపం తెలీదు. నేను ఈ హత్య చెయ్యలేదు. నా మాట నమ్మండి. నీ చేత ఎలా నిజం చెప్పించాలో నాకు తెలుసురా. నిన్ను ఇన్స్పెక్టర్, ఏంటి మీరు చేస్తున్న పని? ఒక మనిషిని పట్టుకుని ఇలా కొడతారా? ఇలా కొట్టమని ఏ చట్టంలో ఉంది?
ఇదిగో లోపలికి వెళ్ళడానికి వీల్లేదు. ఏ ఎందుకు వెళ్ళకూడదు? ఒక స్నేహితుడు చూడకూడదా? కట్టుకున్న భార్య చూడకూడదా? కన్న కూతురు చూడకూడదా? తను హంతకుడు అని మీరు అనుమానంతో అరెస్ట్ చేసిన ఓ నిందితుడు. అతను హత్య చేశాడా లేదా అన్నది రేపు కోర్టు చెప్తుంది. అంతవరకు అతడే హంతకుడని మీరెలా ఖచ్చితంగా చెప్పగలరు? మేం వెళ్ళి అతను చూస్తాం. ఏంటండి కుదరదంటే దబాయిస్తున్నారు? రేపేమన్నైతే ఎవరిది బాధ్యత? నాదయ్యా బాధ్యత. హర్ష గ్రూప్ ఆఫ్ కంపెనీస్ ఎండి అయిన ఈ హర్షవర్ధన్దే బాధ్యత. అలా రాసిమంటావా? లేదంటే ఎవరి చేతనైనా చెప్పించమంటావా? పోలీస్ కమిషనర్ చేత ఫోన్ చేయించమంటావా? చట్ట ప్రకారం ఎలా ప్రొసీడ్ అవ్వాలో నాకు తెలుసు. అయ్యో ఎందుకు సార్? మీరు వెళ్ళి మాట్లాడండి. అయ్యో